Hello everyone, welcome to AKSIAS Daily Hindu Newspaper Analysis. This is Santosh Koka. ఈ రోజు 25th December 2024 కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం హిందూ న్యూస్ పేపర్ నుంచి. ఫస్ట్, ఇండియా చైనా రిలేషన్స్ బలోపేతం కావాలంటే న్యూ థింకింగ్ అనేది అవసరమా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఉంది. ఎలక్షన్ ప్రాసెస్లో క్రెడిబిలిటీని కాపాడుకోవాలంటే పారదర్శకత ఎంత కీలకం అనేది దాని గురించి కూడా వివరిస్తూ ఒక స్మాల్ ఎడిటోరియల్ అనేది ఉంది. ఐటీ సెక్టర్లో కూడా ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్పారిటీస్ అనేవి ఉన్నాయా అన్న కంటెక్స్ట్లో మనకి ఇంపార్టెంట్ ఎడిటోరియల్. భారతదేశంలో గ్రోత్ మీద దృష్టి పెట్టాలా, ఇన్ఫ్లేషన్ మీద దృష్టి పెట్టాలా అనే కంటెక్స్ట్లో కాంట్రవర్షియల్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ కూడా ఉంది. ప్రభుత్వం కూడా ఈ గిగ్ ఎకానమీ వర్క్ పరిస్థితులను ఫాలో అవుతుందా అన్న ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ కూడా చూద్దాం. రైట్, సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, అన్ ఇండియన్ చైనా రీసెట్ నీడ్స్ బోల్డ్ అండ్ న్యూ థింకింగ్ అనే నేపథ్యంలో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ ఈ ఎడిటోరియల్ అనేది కవర్ చేసుకుందాం. ఫస్ట్ మనం కంటెక్స్ట్ అనేది అర్థం చేసుకుంటే, ఇక్కడ మనం భారత్ చైనా రీసెంట్ రిలేషన్స్ అనేవి మనం చూస్తున్నాం. డిసెంగేజ్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఈ పర్స్పెక్టివ్లో మనం ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, రీసెంట్ డెవలప్మెంట్స్ కావచ్చు, కొన్ని ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఏమున్నాయి మన రిలేషన్స్ సంబంధించి, దానికి సంబంధించిన సొల్యూషన్స్ ఏంటి అనేది కూడా ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం చూస్తే, ఇండియా చైనా అనేది ఒక లాంగ్ హిస్టరీ ఆఫ్ కల్చర్ అండ్ ట్రేడ్ ఎక్స్చేంజెస్ అనేవి మనం చూసాం. ఏన్షియంట్ టైం నుంచి మనం చూస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ సిల్క్ రూట్ కావచ్చు, అదేవిధంగా స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం కావచ్చు, ఇవి మనకి కల్చరల్ అండ్ ట్రేడ్ రిలేషన్స్కి ఒక ఇంపార్టెంట్ మార్క్గా కనిపిస్తుంది. రైట్, సో అయితే ప్రజెంట్ మనకి కొన్ని బౌండరీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కొలోనియల్ ఎరా నుంచే స్టార్ట్ అయ్యాయి. అవి ఇంకా ఇలా రిజాల్వ్ కాకుండా ఇంకా స్టిల్ మనకు ఉన్నాయి. రైట్, సో అయితే ఈ పీరియాడిక్ టెన్షన్స్ అనేవి మనకి 1962 వార్ కావచ్చు, అదేవిధంగా రీసెంట్ క్లాషెస్ ఏవైతే ఉన్నాయో గాల్వాన్ వ్యాలీ సంబంధించి ఇష్యూస్ కావచ్చు, 2020కి సంబంధించి, ఇవి బ్యాక్గ్రౌండ్ ఓరియంటెడ్గా మనం డిస్ప్యూట్ రిలేటెడ్గా చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి ఈ కంటెక్స్లో మనం చూస్తే, మనం మిలిటరీ డిసెంగేజ్మెంట్ అనేది మనం ఎక్కువగా తరచుగా వింటున్నాం. ఆర్టికల్స్ రూపంలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కూడా. రైట్, ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టాక్స్ అనేవి మనం చూసాం. దీన్ని మిలిటరీ డిసెంగేజ్మెంట్, ఉపసంహరణ అనేది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. రైట్, అంతకుముందు ప్రైమ్ మినిస్టర్ మోడీజీ, ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ కూడా ఈ డిప్లొమసీ ఓవర్ హాస్టైలిటీ అంటే శత్రుత్వంపై దౌత్యాన్ని మనం హైలైట్ చేస్తూ వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కూడా మనం చూసాం. రైట్, అయితే ఇక్కడ కీ ఛాలెంజెస్ ఏంటి అనేది ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాలి. అసలు సవాల్ ఏంటి మన ఇండియా చైనా రిలేషన్స్ వైజ్ మనం చూసుకుంటే, మ్యూచువల్ ట్రస్ట్ అనేది చాలా ఇష్యూస్ సంబంధించి చాలా ఉంది. రైట్, సో అది ఒక పెద్ద ఇష్యూగా, అంటే మనకి నమ్మకం లేకపోవడం ఒకరికొకరు అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఆ రీజన్స్ ఏంటి అనేది చూస్తే, చైనా అనేది పాకిస్తాన్ టెర్రరిజానికి సంబంధించి మనం సపోర్ట్ చేయడం. రైట్, అదొక ఇంపార్టెంట్ మ్యాటర్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, మనకి ఇండియా అనేది క్వాడ్లో ఇన్వాల్వ్ అవ్వడం కూడా మనకొక చైనాకి కోపం రావడం అనేది చూస్తున్నాం. అదేవిధంగా యుఎస్ లెడ్ కంటైన్మెంట్ స్ట్రాటజీ, అంటే యుఎస్కి సంబంధించిన నియంత్రణ వ్యూహాన్ని మనం పార్టిసిపేట్ చేస్తున్నాం అనే దాంట్లో గ్రహిస్తుంది చైనా ఒక పక్క. అదేవిధంగా బౌండరీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు మనకి మిలిటరీ బిల్డప్ కావచ్చు, ఎల్ఏసి రిలేటెడ్గా, ఈ మూడు ప్రధానంగా మనకి ఈ ఛాలెంజెస్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీటిని మనం ఇంకా హైలైట్ చేస్తూ మీడియా నెరేటివ్స్ కావచ్చు, ప్రజల్లో అవగాహన కలవడం కావచ్చు, ఈ మూడు విషయాల్లో ప్రధానంగా యాంటీ చైనా సెంటిమెంట్ అనేది ఇండియాలో ఉంది అనేది క్లియర్ కట్గా ప్రజల అవగాహనకే ఇది మీడియా ప్రచారం చేయడం అనేది జరిగిపోయింది. రైట్, సో ఇది ప్రధానంగా మనం మేజర్ ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు. అయితే సొల్యూషన్స్ ఏమున్నాయి, వీటికి ప్రపోజ్డ్ సొల్యూషన్స్ ఏమున్నాయి ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో మనం ఈ ఎడిటోరియల్లో మనం చూస్తే, చైనా వైజ్ అదేవిధంగా ఇండియా వైజ్ ఏం చేయొచ్చు అనే నేపథ్యంలో మనం ఇక్కడ చూద్దాం. రైట్, సో చైనా పరంగా ఏం చేయాలి అంటే, ఇక్కడ కమిట్మెంట్ అంటూ ఇండియా సెక్యూరిటీ కావచ్చు, పాకిస్తాన్ బ్యాక్డ్ టెర్రరిజం ఏదైతే ఉందో, అంటే పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుందనే దానికి పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో నిబద్ధత కూడా చైనా నుంచి అవసరం. అదేవిధంగా భారత భద్రత పట్ల కూడా కొంత కన్సర్న్ అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, సో అయితే సెకండ్ ఇంపార్టెంట్ చైనా చేయాల్సింది ఇండియాస్ ఇంక్లూజన్ అనేది పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యుఎన్ఎస్సికి సంబంధించి కూడా సపోర్ట్ అయితే ఇవ్వాలి చైనా అనేది, అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, మనకి ఇండియా అనేది
చైనాకి మల్టీపోలార్ వరల్డ్లో ఈక్వల్ పార్ట్నర్గా ఇది ఒప్పుకోవాలి, రికగ్నైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇండియాని తక్కువగా చూడడం కూడా కరెక్ట్ కాదనేది కూడా చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ ఇండియా చేయాల్సిన పనులు మనం చూస్తే ఈ ఓవర్ రిలయన్స్ అంటే యుఎస్ మీద ఓవర్ రిలయన్స్ అనేది అయిపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అలియన్సెస్ ఏవైతే క్వాడ్ లాంటివి, రైట్. సో వీటి మీద మనం ఎక్కువ రిలయన్స్ అవ్వడం అవాయిడ్ చేయాలి, అవాయిడ్ రిలయన్స్ ఆన్ యుఎస్, అది ఇక్కడ ఇంపార్టెంట్, రైట్. యుఎస్ లెడ్ అలియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం చైనాని ట్యాకిల్ చేయడానికి యుఎస్ దాని మీద డిపెండ్ అవ్వకూడదు అనేది ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా మనం వన్ చైనా పాలసీ అని ఏదైతే ఉందో వన్ చైనా పాలసీని కొనసాగించమని ప్రోత్సహించాలి ఇండియా, ఆ విధానాన్ని కొనసాగించడం. అదేవిధంగా తాయివాన్ ఏదైతే ఉందో లేదా టిబెట్ స్వాతంత్రానికి మద్దతు ఇచ్చే చర్యలను కూడా ఇండియా తరపున నివారించడం మంచిదని కూడా చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ మనకి మూడవ ఇంపార్టెంట్ ఇండియా చేయాల్సిన పని ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒక పక్క మనకి కంపల్సరీ చైనాకి సంబంధించి ఇండియన్ మీడియాలో బ్యాలెన్స్డ్గా చెప్పడం అది కూడా కరెక్ట్, రైట్. సో ఎందుకంటే మీడియా అనేది నెరేటివ్స్ యాంటీ చైనా సెంటిమెంట్ ఇండియాలో ఉన్నదనే కోణంలో తీసుకెళ్తుంది కాబట్టి చైనా గురించి మాట్లాడినప్పుడల్లా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా ఇక్కడ తెలుస్తుంది, రైట్. సో అయితే కోఆపరేషన్ సంబంధించి పొటెన్షియల్ ఏంటి, పొటెన్షియల్ అంటే మేజర్గా మనకి ఏ పర్టికులర్ ఇష్యూస్లో ఆస్పెక్ట్స్లో కోఆపరేషన్ మనం పెంచుకోవచ్చు అంటే ఫస్ట్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ట్రేడ్ కావచ్చు, ఇలాంటి ఏరియాస్లో మనం కోఆపరేషన్ అయితే పెంచుకోవచ్చు. అదేవిధంగా మనకి బంగ్లాదేశ్, చైనా, ఇండియా, మియన్మార్ BCIM కారిడార్ ఏదైతే ఉందో దాన్ని మనం మళ్ళీ పునరావృతం తీసుకురావాలి, అంటే దాన్ని రీవైటలైజేషన్ అంటాం, రైట్. మళ్ళీ తీసుకురావాలి దాన్ని, రీజనల్ డెవలప్మెంట్ కోసం చాలా అవసరం ఇది అనేది కూడా చెప్తున్నారు. అదేవిధంగా జాయింట్ ఎఫర్ట్స్ అయితే కావాలి గ్లోబల్ గవర్నెన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ సంబంధించి, అంటే రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, మియన్మార్ క్రైసిస్ కావచ్చు, దీనికి సంబంధించి ఇండియా చైనా జాయింట్ ఎఫర్ట్స్ ఉంటే గ్లోబల్ గవర్నెన్స్ కావచ్చు, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్కి ఒక ఇంపార్టెంట్గా మనం ముందుకి వెళ్ళొచ్చు. ఇలాంటి ఈ మూడు ఏరియాల్లో పొటెన్షియల్ కోఆపరేషన్ అనేది అంటే ఈ సహకార సంభావ్యత అయితే ఉంది అనేది కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది, రైట్. సో ఈ నేపథ్యంలో ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో చెప్పిన విశేషాలు ఇవి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ హైడ్ అండ్ సీక్. ఈ పర్టికులర్ ఇష్యూ మనం రీసెంట్గా ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ ప్రాసెస్ సంబంధించి మనం రూల్స్ అనేవి చేంజ్ చేశారు పర్టికులర్గా. సో దాని గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం, పాలిటీ రిలేటెడ్గా ఇది కవర్ చేసుకుంటాం. కంటెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ పర్టికులర్గా ఈసీ యొక్క పవర్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటాం. ఈసీఐ రూల్ అమెండ్మెంట్ అనేది December 20th మనకి ఇది 2024లో మొన్న జరిగింది, రైట్. సో ఈసీఐస్ రూల్ అమెండ్మెంట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్కి సంబంధించి పబ్లిక్ యాక్సెస్ టు సర్టెన్ ఎలక్షన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ సంబంధించి ఇది అమెండ్మెంట్ అంటే సవరణ తీసుకొచ్చింది. ఈ అమెండ్మెంట్ అనేది ఒక పంజాబ్ కావచ్చు, హర్యానా హైకోర్టులో కావచ్చు ఈసీఐకి సంబంధించి కొన్ని ఎలక్షన్ డాక్యుమెంట్స్ అనేవి షేర్ చేయాల్సిన అవసరం ఉంది అనే అడగడం నేపథ్యంలో ఈ పర్టికులర్ అమెండ్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది, రైట్. సో అంటే పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ప్రత్యేకించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఎలక్షన్ డాక్యుమెంట్స్ అంటే CCTV ఫుటేజ్ కావచ్చు ఒక ప్రైవేట్ సిటిజన్ సంబంధించి అడిగారు. ఆ నేపథ్యంలో ఈ అమెండ్మెంట్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ కీ చేంజెస్ ఏమున్నాయి ఈ పర్టికులర్ రూల్స్లో అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఆల్రెడీ ఈ ఆర్టికల్ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ రూల్ నెంబర్ 93 సబ్-క్లాస్ 2A అనేది మనం ఇక్కడ ప్రీవియస్గా మనం ఈ రూల్ ఎలా ఉండేది, పబ్లిక్ యాక్సెస్ అనేది అన్ని పేపర్స్ అంటే ఈ పర్టికులర్ ఎలక్షన్ ప్రాసెస్ రిలేటెడ్గా అన్ని పేపర్స్ వాళ్ళకి యాక్సెస్ ఉండేది. బట్ ఇప్పుడు స్పెసిఫిక్ పేపర్సే అమెండ్మెంట్ రూల్లో మెన్షన్ చేసిన స్పెసిఫిక్ పేపర్స్ మాత్రమే పబ్లిక్ ఇన్స్పెక్షన్కి యాక్సెస్ ఇచ్చారు, రైట్. ఇది ఒక ఇంపార్టెంట్ రూల్ అమెండ్మెంట్గా చెప్పుకోవచ్చు. అయితే కన్సర్న్స్ ఏమున్నాయి ఈ పర్టికులర్ ఇష్యూస్ అంటే చేంజెస్లో సవాళ్ళు ఏమున్నాయి లేదా ఆందోళన ఏంటి అసలు అంటే ఈసీఐ ఈ ఒక పక్క ఏం చెప్తున్నారు, ఈ CCTV ఫుటేజ్ని షేర్ చేయడం అంత మంచిది కాదు, ఇది ఒక ప్రైవసీ కావచ్చు సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పి ఈసీఐ అనేది ఇవ్వట్లేదు, రైట్. సో ఈ గోప్యత భద్రతా కారణాలను ఉదహరించి ఈ ఈసీఐ అనేది ఈ రూల్ నెంబర్ చేంజ్ చేయడం అనేది జరిగింది. అయితే క్రిటిక్స్ ఏం చెప్తున్నారు, ఇది ప్రైవసీ ఆర్గ్యుమెంట్ వీక్గా మనం తీసుకొచ్చి అంటే ఒక పక్క క్యాండిడేట్స్ అనేవి యాక్సెస్ సంబంధించి కొన్నిటికే యాక్సెస్ ఇస్తే సేమ్ రికార్డ్స్ అందరికీ ఉండడం అంటే
అభ్యర్థులు ఒకే రికార్డులకు ప్రాప్యత కలిగి ఉండడం ఈ గోప్యత వాదన ఏదైతే ఉందో దాన్ని బలహీనపరుస్తుంది అనేది కూడా విమర్శకులు ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అయితే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మార్పు ఈసీఐ ఉద్దేశం గురించి మన సందేహాలను కొంత క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తుంది. అయితే దాని విశ్వసనీయత ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీస్తుంది అనేది కూడా, పారదర్శకత అనేది మనకి ఇక్కడ లోపిస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అయితే ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్ ఏమున్నాయి ఇక్కడ మేజర్గా? ఈ రూల్ తీసుకురావడం, ఆ రూల్ వల్ల కొన్ని పేపర్స్ మాత్రమే యాక్సెస్ ఇవ్వడం, దీనివల్ల అనేది చూస్తే జనరల్గా ఈవీఎంస్ ట్యాంపరింగ్ అనేది జరుగుతుందనే అలిగేషన్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన ఎవిడెన్స్ అయితే లేకపోవడం వల్ల కన్సర్న్స్ అయితే మనకి ఇంకా ఏమున్నాయంటే పోలీస్ మిస్యూజ్, రైట్. పోలీసు మిస్యూజ్ చేయడం అనేది అదొక ఇంపార్టెంట్. అదేవిధంగా లోకల్ అడ్మినిస్ట్రేషన్ బయాస్ కూడా మనకి ఇంపార్టెంట్గా ఈ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా వాటర్ సప్రెషన్, రైట్. వాటర్ సప్రెషన్ కూడా, వాటర్ని కొంత ఒత్తిడికి గురి చేయడం లేదా సప్రెస్ చేయడం అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ కన్సర్న్గా చెప్తున్నారు. ఈ మూడు మనకి కన్సర్న్స్ అనేవి ఉన్నాయి, కానీ ఇక్కడ ఈవీఎంస్ ట్యాంపరింగ్ అనేది జరిగిందని ఎవిడెన్స్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ఆందోళన ఏంటంటే పోలింగ్ సమయంలో మనకు పోలైన ఓట్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటే, అదేవిధంగా తుది లెక్కలు అంటే ఫైనల్ టాలీ అనేది కూడా సెట్ కావట్లేదు అనేది కూడా చెప్తున్నారు, రైట్. సో ఈ అసమానత అనేది అంటే పోలింగ్ ఓటర్ల సంఖ్య కావచ్చు, అదేవిధంగా ఫైనల్ టాలీ అనేది జరగకపోవడం, డిస్పారిటీ ఏదైతే ఉందో అదొక మేజర్ టాలీ అవ్వకపోవడం, ఇది ఒక అసమానతగా కనిపిస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, రైట్. నెక్స్ట్ ఈ ట్రాన్స్పరెన్సీ అనేది, కాల్ ఫర్ ట్రాన్స్పరెన్సీ అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. అంటే పారదర్శకత చాలా అవసరం. అంటే పబ్లిక్ యాక్సెస్కి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, రికార్డ్స్ కావచ్చు, అన్నిటికీ వాళ్ళు యాక్సెస్ ఇస్తే ఈ డౌట్స్ కావచ్చు, ట్రస్ట్ అంటే నమ్మకానికి పెంచుకోవచ్చు ప్రజల నుంచి, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా ఈసీఐ కరెంట్ పొజిషన్ మనం చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్నే ప్రయారిటైజ్ చేస్తున్నారు, కానీ పబ్లిక్ కాన్ఫిడెన్స్ని తగ్గిస్తున్నారు, రైట్. సో అడ్మినిస్ట్రేషన్ సులువుగా ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ చూసుకుంటున్నారు, కానీ పబ్లిక్ మీద ట్రస్ట్ కావచ్చు, ప్రజల నమ్మకాన్ని వాళ్ళు వదిలేసుకుంటున్నారు. అది ఇక్కడ మేజర్గా మనం ఫోకస్ చేయాలి. అంటే ఈ ఆర్టికల్లో అంతా చెప్పిందంతా ఈ రూల్ నెంబర్ 93 సబ్ క్లాస్ 2A చెప్పిన సవరణలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ సంబంధించి చేసిన దాంట్లో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, మిత్ ఆఫ్ మెరిటోక్రసీ, క్యాస్ట్ బేస్డ్ డిస్పారిటీస్ ఇన్ ఐటీ సెక్టర్. ఇది మనం ప్రత్యేకించి సొసైటీ లేదా సోషల్ జస్టిస్ అనే అంశంలో మనం కవర్ చేసుకోవచ్చు, రైట్. సో కంటెక్స్ట్ ఏంటి అంటే మనం జనరల్గా అన్ని విషయాల్లో మనం ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్పారిటీస్ అనేవి చూస్తాం, బట్ ఇండియాస్ ఐటీ సెక్టార్లో కూడా ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్పారిటీస్ ఉన్నాయా అనే క్వశ్చన్ మార్క్తో ఈ కంటెక్స్ట్లో మనకి ఇక్కడ ఈ ఎడిటోరియల్ అనేది ఇచ్చారు. ఇక్కడ ముందుగా కీ పాయింట్స్ అనేవి ఏమున్నాయి అనేది మనం అర్థం చేసుకుంటే, ముఖ్యంగా ఇండియా ఐటీ సెక్టార్ అనేది ప్రపంచంలో మనం ఇండియాలో చూసుకుంటే 7% జీడిపి మనకి కనిపిస్తుంది, 7% కాంట్రిబ్యూషన్ అనేది ఇస్తుంది. ఇక్కడ మెరిట్ బేస్డ్గా ఇంక్లూజివ్ ఇండస్ట్రీగా మనం చూస్తున్నాం ఈ ఇండియాస్ ఐటీ సెక్టార్ని. అయితే రీసెంట్ డేటా మనకి ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్పారిటీస్ కూడా ఈ సెక్టార్లో కూడా ఉన్నాయనే హైలైట్ అయితే చేసింది, రైట్. సో ఈ ఫైండింగ్స్ ఎవరు చేశారంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ సర్వే అనేది మనకి ఫైండింగ్స్ అనేవి రిపోర్ట్ ద్వారా మనకి తెలిసింది. ఈ సర్వే పీరియడ్ ఏంటి, ఎన్ఎస్ఎస్ 68th రౌండ్ చూసుకుంటే మనకు 2011-12, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ 78th రౌండ్ చూసుకుంటే 2020-21. ఈ మధ్యలో ఏం జరిగింది, ఈ అసమానతలు కనిపెట్టిన టైమింగ్ లేదా ఈ సర్వే పీరియడ్ని ఇక్కడ మనం చూడొచ్చు, రైట్. ఎంప్లాయ్మెంట్ ప్రాబబిలిటీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఈ ఐటీ సెక్టార్లో ఎస్సీ లేదా ఎస్టీకి సంబంధించి మనకి ఆల్మోస్ట్ మనకి 10% ఉంటే ఈ 2020-21 టైంలో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 10% ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు 27% ఉన్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్య అంతరాయం ఎంత, 17%, రైట్. సో ఇది మనకి ప్రీవియస్గా అంటే 2011-12 టైంలో ఇది ఓన్లీ మనకి
10% ఉండేది, రైట్. 11% ఈ అంతరాయం ఉండేది, రైట్. సో ఇప్పుడు ఆ అంతరాయం ఇంకా పెరుగుతుంది. ఇదే మేజర్గా ఈ గ్యాప్ ఇంక్రీజ్ అనేదే ఇక్కడ కన్సర్న్గా ఉంది. అంటే క్యాస్ట్ బేస్డ్ డిస్పారిటీస్ అనేవి ఈ సెక్టార్లో పెరుగుతున్నాయి అనే నిదర్శనంతో ఈ ఫ్యాక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి, రైట్. సో అయితే వేజ్ డిస్పారిటీస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వేజ్ డిస్పారిటీస్ అంటే ఈ వేజ్లో కూడా మనకి గ్యాప్స్ అనేవి ఉన్నాయి. ఎస్సీ వర్కర్స్ అయితే మనకి 24.9% లెస్ దాన్ అప్పర్ క్యాస్ట్ మనకి అర్న్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఓబీసీ వాళ్ళు అయితే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 22.5% లెస్ దాన్ అప్పర్ క్యాస్ట్ అర్నింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, రైట్. ఈ వ్యత్యాసం అనేది కూడా చూడొచ్చు. జెండర్ ఇన్ఈక్వాలిటీ కూడా ఇక్కడ మనం ప్రాపర్గా గమనిస్తే విమెన్ అనేవాళ్ళు 26.2% లెస్ దాన్ మెన్. ఇక్కడ నాట్ ఓన్లీ అప్పర్ క్యాస్ట్ అనేది ఇక్కడ మనం పక్కన పెట్టేస్తే ఓన్లీ మెన్ కన్నా విమెన్ 26.2% తక్కువ ఇక్కడ అర్న్ చేస్తున్నారు అనేది కూడా ఈ విషయాలు అయితే తెలిసాయి, రైట్. సో ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది మనం లేబర్ మార్కెట్ సెగ్మెంట్ థియరీ, LMST, రైట్. కార్మిక మార్కెట్ విభజన సిద్ధాంతం అంటాం. ఇది ఒక డ్యూయలిస్టిక్ సెగ్మెంట్స్ అంటే ద్వంద్వ విభాగాలను అంచనా వేస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే లోవర్ క్యాస్ట్ వర్కర్స్ ఈ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ క్యాస్ట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పర్ పొజిషన్లోకి వెళ్ళలేని పరిస్థితులు, చాలా అడ్డంకులను ఎదుర్కొంటున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది, రైట్. సో అయితే ఇంప్లికేషన్స్ ఏంటి దీనివల్ల అంటే ప్రభావాలు ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే ప్రధానంగా ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది చాలా ఉంది. ఎందుకంటే ఎఫిషియన్సీని, ఇన్నోవేషన్ని మనం సాక్రిఫైస్ చేస్తున్నాం ఇక్కడ, అదొక ఇంపార్టెంట్. ఇది ఎకనామిక్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. అదేవిధంగా సోషల్ జస్టిస్, రైట్. సోషల్ జస్టిస్ కూడా ఇంపార్టెంట్గా మనం చూడొచ్చు. స్ట్రక్చరల్ బ్యారియర్స్ని మనం అడ్రస్ చేయలేకపోతున్నాం. అదేవిధంగా మార్జినల్ గ్రూప్స్ని మనం పవర్టీలోని ఇంకా ఉంచేస్తున్నాం. ఇది ఒక ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ లోవర్ క్లాస్ వర్కర్స్ అప్పర్ క్లాస్లోకి వెళ్ళలేకపోతున్నారు, రైట్. సో అదేవిధంగా ఎగ్జాంపుల్స్ మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ మనం చూస్తే 2022 నుంచి చూస్తే ఇది వర్క్ ప్లేస్ డైవర్సిటీ అనేది ఇంప్రూవ్ అయితే మనం ప్రొడక్టివిటీ అదేవిధంగా ఇన్నోవేషన్ అనేది ఇంకా పెంచవచ్చు అనేది కూడా చెప్తున్నారు, రైట్. సో ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ 2022 చెప్తుంది వర్క్ ప్లేస్ డైవర్సిటీ అంటే మన కార్మిక స్థలం ఏదైతుందో కార్మిక సంస్థ కావచ్చు, ఆ సంస్థలో వైవిధ్యం ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఈ ఉత్పాదకత కావచ్చు, ఆవిష్కరణలు కావచ్చు ఇంకా పెరుగుతాయని చెప్తున్నారు, రైట్. దీన్ని మనం నిదర్శనంగా తీసుకుని ముందుకెళ్ళాలి. అయితే పాలసీ రికమెండేషన్స్ ఏంటి, మనం తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ సిఫార్సులు మనం గమనిస్తే, రైట్. సో ఇక్కడ ప్రధానంగా వర్క్ ఫోర్స్ డైవర్సిటీ డిస్క్లోజర్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే శ్రామిక శక్తి వైవిధ్యం అనేది వెల్లడి చేయాల్సిన అవసరం అయితే ఉంది. మనం ఇక్కడ కొన్ని కంపెనీస్ అయితే డైవర్సిటీ మెట్రిక్స్ని ఏం ఫాలో అవుతున్నారు అంటే ఒక కంపెనీలో ముఖ్యంగా ఈ వైవిధ్యత కొలమానాలను బహిర్గతం చేయాలి తప్పనిసరి అనేది ఇక్కడ మనం చూపించాలి, రైట్. అదేవిధంగా ఎంటర్ప్రీనియర్షిప్ని అంటే వ్యవస్థాపకతను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం అయితే ఉంది అనేది కూడా చెప్తున్నారు, రైట్. సో అంటే అణగారిన వర్గాలకు ప్రోత్సాహకాలు మరియు శిక్షణ కూడా ఇక్కడ అందించాల్సిన అవసరం అయితే ఉంది. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్. మనం ఈ నైపుణ్య అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలంటే అంటే ఆ గ్యాప్ని అసమానతలను తొలగించి ఇంక్లూజివిటీ అంటే సమ్మిళితను ముందుకు తీసుకెళ్లాలంటే స్కిల్ డెవలప్మెంట్ చాలా అవసరం అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో ఈ ఆర్టికల్లో మనం ఐటీ సెక్టర్ సంబంధించి కుల ఆధారిత అసమానతలు ఉన్నాయి అనే నేపథ్యంలో ఇది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ వోకల్ ఆన్ గ్రోత్, సైలెంట్ ఆన్ ఇన్ఫ్లేషన్. ఇది మనకి ఆల్రెడీ మనం చూసాం, చాలా ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా గ్రోత్ రిలేటెడ్గా నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మనం కవర్ చేసాం. అయితే ఇది ప్రత్యేకించి మనం ఎకానమీ రిలేటెడ్గా కవర్ చేసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇక్కడ కంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా మనం క్యాబినెట్ మినిస్టర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కొన్ని రిమార్క్స్ చేశారు. మనం గ్రోత్ మీద ఫోకస్ చేయాలి కానీ ఇన్ఫ్లేషన్ మీద ఫోకస్ చేయకూడదు అని. సో అది పెద్ద వివాదంగా మారింది. ఆ నేపథ్యంలో ఈ ఆర్టికల్ని మనం డిస్కస్ చేస్తాం. అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తే ఇక్కడ ముఖ్యంగా భారతదేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన ఆందోళనలు మనం ఇక్కడ చర్చిస్తున్నాం. ముఖ్యంగా మనం వృద్ధి అంటే గ్రోత్ కావచ్చు, ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ కావచ్చు, వీటి మధ్య ఉద్రిక్తత ఏదైతే మనం నెలకొందో, రైట్, రీసెంట్ డిబేట్స్ నేపథ్యంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటాం, రైట్.
ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ సంబంధించి మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాలి. అంటే ఆహార ధరల ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కంటే వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కోరుతూ క్యాబినెట్ మంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలు మనకి ఇక్కడ హైలైట్గా కనిపిస్తున్నాయి. ఇది ఆర్థిక పనితీరులో ద్రవ్యోల్బణం పాత్ర గురించి కావచ్చు, ముఖ్యంగా భారతదేశంలో చాలా సంవత్సరాలుగా అధిక స్థాయిలో ఉన్న ఆహార ధరల ద్రవ్యోల్బణం గురించి చాలా ప్రశ్నలు మనం ఇక్కడ వస్తున్నాయి, రైట్. సో అయితే కీ పాయింట్స్ ఇక్కడ అర్థం చేసుకుంటే మనకి ప్రధానంగా సో మినిస్టర్స్ కామెంట్స్ అనేవి మనం ఒకసారి గ్రోత్ వర్సెస్ ఇన్ఫ్లేషన్ సంబంధించి మినిస్ట్రీ ఏం చెప్పారు అనేది మనం ఇక్కడ ఫోకస్ చేస్తే ఇక్కడ ఆర్బీఐకి సజెస్ట్ చేశారు. ఇక్కడ ఆహార ధరల ద్రవ్యోల్బణం కంటే ఆర్బీఐ ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఒక క్యాబినెట్ మంత్రి సూచించారు. జస్ట్ ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని మంత్రి తర్వాత స్పష్టం చేసినప్పటికీ ఇదేమైంది, ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు గురించి ప్రభుత్వం భయాందోళనలుగా తీసుకుందనమాట, అందరూ తీసుకున్నారు. సో ఈ కామెంట్ అనేది మనకి కాంట్రవర్షియల్ అయ్యింది. బికాస్ మనకి ఆర్బీఐస్ మ్యాండేట్ ఏంటి, ఇక్కడ ఇతను చెప్పిన దానికి కాంట్రడిక్టరీగా ఉంది. ఆర్బీఐస్ మ్యాండేట్ ఏం చేసుకుంటుంది, ఈ గ్రోత్ గురించి చూసుకుంటుంది, అదేవిధంగా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసే విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రైసెస్ లాంటివి, అది ఆర్బీఐ మ్యాండేట్, రైట్. సో వృద్ధి గురించే ఆలోచించండి, ఇన్ఫ్లేషన్ గురించి ఆలోచించొద్దు అంటే ఆర్బీఐకి ఉన్న పరిధిని వీళ్ళు కాంట్రడిక్ట్గా చెప్తున్నట్టే కదా, రైట్. సో అయితే ఇన్ఫ్లేషన్ అనేది ఇండియాలో ఏ విధంగా ఉందనేది మాట్లాడుకుంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది మనం గతంలో చూస్తే ఆల్మోస్ట్ 10% మార్క్ అనేది రీసెంట్గా మనం క్రాస్ అయింది అనేది చూసాం, రైట్. సో ఇది ఒక స్ట్రక్చరల్ ప్రాబ్లంగా మనం ఇండియాలో చూడాల్సిందే, రైట్. సో అయితే ఇది ఒక అజంప్షన్గా కాకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణం అనేది కొంత టెంపరీగానే మనం చూడాలి, రైట్. సో టెంపరీ, ఇది ఒక సెల్ఫ్ కరెక్షన్ చేస్తే ఆటోమేటిక్గా అది సర్దుబాటు అవుతుంది, రైట్. భారతదేశంలో ఆహార ద్రవ్యోల్బణం అనేది వ్యవసాయ సరఫరా కావచ్చు, పెరుగుతున్న డిమాండ్ మధ్య ఇది అసమతుల్యత వల్ల నడిచే దీర్ఘకాలిక సమస్యగా ఇది తీసుకెళ్తున్నారు. కానీ ఇది చాలా టెంపరీగా లేదా కొంత స్వీయ దిద్దుబాటుగా మనం చూసే భావనగా మనం ఉండాలి. కానీ దానికి భిన్నంగా మనం ఇక్కడ దీర్ఘకాలిక సమస్యగా చూస్తున్నాం అనేది కూడా ఇక్కడ ఈ ఎడిటోరియల్లో చెప్పుకొచ్చారు, రైట్. సో అయితే ఇంపాక్ట్ ఏంటి గ్రోత్ మీద అనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటే, అంటే హై కాస్ట్ ఆఫ్ ఫుడ్ అనేది మనం ఇక్కడ అది లోవర్ ఇన్కమ్ గ్రూప్స్కి అఫెక్ట్ చేస్తుంది. అదేవిధంగా హౌస్ హోల్డ్ పర్చేసింగ్ పవర్ ఏదైతుందో దానికి కూడా మనకి కొంత ఎఫెక్ట్ అవుతుంది, రైట్. సో అంటే అధిక ఆహార వ్యయం తక్కువ ఆదాయ వర్గాలకు అసమానంగా ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా గృహానికి సంబంధించిన కొనుగోలు శక్తిని కూడా తగ్గిస్తుంది. ఇది ఇతర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి లేదా సేవలకు సంబంధించిన డిమాండ్ కూడా తగ్గడానికి కూడా దారితీసే అవకాశం ఉంది. సో మొత్తం ఆర్థిక కార్యకలాపాలను కూడా ముఖ్యంగా తయారీ వంటి రంగాలను కూడా మందగించే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఫుడ్ ప్రైసెస్ ఇన్ఫ్లేషన్ లేదా అధిక ఆహార వ్యయం అనేది ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఆర్టికల్ మేజర్గా ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ కూడా తగ్గుతుంది. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ అనేది ఇండైరెక్ట్గా గ్రోత్కి సంబంధించి, అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఇండైరెక్ట్గా గ్రోత్ని ఇంపాక్ట్ చేస్తుంది అనేది చెప్పుకొచ్చారు, రైట్. సో అది ఇక్కడ మేజర్గా చూడాలి. అయితే గ్రోత్ అండ్ ఇన్ఫ్లేషన్ సంబంధించి ఏ విధంగా ఉంది ఇండియాలో అనేది ఇక్కడ చూస్తే జీడిపి గ్రోత్ అనేది మనకి 2023-24 సంబంధించి 8%గా మనం ప్రాజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ గ్రోత్ అనేది మనకి డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు, అంటే సమానంగా పంపిణీ చేయబడట్లేదు అందరికీ అనేది కూడా ఇక్కడ చెప్తున్నాను. అంటే ద్రవ్యోల్బణం అనేది ముఖ్యంగా ఆహార ధరల ద్రవ్యోల్బణం ఏదైతుందో అది ఇక్కడ ఆటంకం కలిగిస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అంటే అన్ని సెక్టర్స్ సంబంధించి గ్రోత్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కావట్లేదు. దీనికి ఏంటి కారణం, ఇన్ఫ్లేషన్ పెరగడం, అది కూడా ఆహార ద్రవ్యోల్బణం, ఆహార ధరల ద్రవ్యోల్బణం ఇది ఆటంకం కలిగిస్తుంది, రైట్. ఇది తెలుసుకోవాలని మనం ఇక్కడ ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. అయితే గవర్నమెంట్ అనేది ఈ ఇన్ఫ్లేషన్ని కంపల్సరీ అడ్రస్ చేయాలి. సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ని మనం ఫాలో అవ్వాలంటే కంపల్సరీ అనియంత్రిత ద్రవ్యోల్బణం ఆర్థిక పురోగతిని అణగదొక్కగలదు. కాబట్టి సుస్థిరమైన సమ్మిళిత వృద్ధి కోసం ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని పరిష్కరించాల్సిందే అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అయితే కంపల్సరీ మనం ఈ ఆర్టికల్ చెప్పేది ఏంటి, గవర్నమెంట్ కంపల్సరీ ఈ గ్రోత్ మీద ఫోకస్ చేయకుండా కంపల్సరీ ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం మీద ఫోకస్ చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. గ్రోత్ టు ఫోకస్ ఆన్ గ్రోత్ టు ఇన్ఫ్లేషన్. బట్ ఈ మినిస్టర్ చెప్పింది అడ్వర్స్గా ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఆర్టికల్ ఇక్కడ గవర్నమెంట్ మస్ట్ నాట్ ఏ ప్రైవేట్ సెక్టర్స్ ఇన్సెక్యూర్ గిగ్ వర్క్
కండిషన్స్ సేస్ సుప్రీంకోర్టు. ఇక్కడ సుప్రీంకోర్టు రీసెంట్గా ప్రైవేట్ రంగ అసురక్షిత గిగ్ పనిస్థితులు ప్రభుత్వం కూడా అనుకరించకూడదు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇది ఎకానమీ పర్స్పెక్టివ్లో చూడొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గిగ్ ఎకానమీ, రైట్? సో ఆల్రెడీ గిగ్ ఎకానమీ అంటే చాలామంది తెలుసు. అయితే సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో ఈ ఆలోచన అయితే ఇచ్చింది సుప్రీంకోర్టు అనేది. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఈ ఇన్సెక్యూర్ వర్క్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ సెక్టార్లో గిగ్ ఎకానమీలో ప్రత్యేకించి అవి ఫాలో అవ్వకూడదు అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే గిగ్ ఎకానమీ ఉద్యోగులు తరచుగా మనం చూస్తే కొంత ప్రయోజనాలు లేక, అంటే జాబ్ సెక్యూరిటీ లేక, లేదా అదేవిధంగా కొంత వాళ్ళకి ఫెయిర్ ట్రీట్మెంట్ అనేది ఉండదు గిగ్ ఎకానమీలో, రైట్? సో దీనికి పరంగా మనం ఉండకూడదు, రైట్? ఇది దోపిడీగా చూస్తారు కానీ కార్మిక ప్రమాణాలను బలహీనపరిచే విధంగా ఉంటుంది. దీన్ని గవర్నమెంట్ ఫాలో అవ్వకూడదు అనేది చెప్తున్నారు, రైట్? సో అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ అర్థం చేసుకుంటే అసలు గిగ్ ఎకానమీ అంటే ఏంటి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది ఒక షార్ట్ టైం టెంపరీ జాబ్స్గా మనం చూడవచ్చు ఇక్కడ. అంటే టిపికల్లీ ఇండిపెండెంట్ కాంట్రాక్ట్ బేస్డ్గా ఇవి జాబ్స్ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రైడ్ షేరింగ్లో చూస్తున్నాం, ఊబర్ ఇలాంటివన్నీ. అదేవిధంగా డెలివరీ సర్వీసెస్ చూస్తున్నాం, రైట్? జొమాటో, జెప్టో లాంటివి. అదేవిధంగా ఫ్రీలాన్స్ వర్క్స్ అనేవి కూడా చూస్తున్నాం, రైట్? ఇవన్నీ మనకి గిగ్ ఎకానమీలోనే వస్తాయి. అంటే స్వల్పకాలిక తాత్కాలిక ఉద్యోగాలని ఇది సూచిస్తుందని చెప్పుకోవచ్చు, రైట్? సో అయితే ఇక్కడ వర్కర్స్, గిగ్ ఎకానమీలో వర్కర్స్ అనేవాళ్ళు కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉండవు వీళ్ళకి. హెల్త్ కేర్ కావచ్చు, లేదా రిటైర్మెంట్ ప్లాన్ సంబంధించి కావచ్చు, లేదా ఒకవేళ వాళ్ళు లీవ్ పెడితే ఆ లీవ్కి సంబంధించి కూడా మనీ క్యాన్సిల్ వాళ్ళకి జీతం ఎవరు కట్ చేస్తారు కంపల్సరీ, రైట్? ఇది పెయిడ్ లీవ్ అనేది కూడా ఉండదు. అదేవిధంగా ఇన్సెక్యూరిటీ ఉంటుంది, భద్రత ఉండదు. అదేవిధంగా తక్కువ జీతాలు కూడా ఉంటాయి, రైట్? ఇవన్నీ వాళ్ళకి లాస్లే. ఈ లాస్ను అనుభవిస్తూ ప్రైవేట్ సెక్టార్లో వీళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు. దీన్ని రెగ్యులరైజేషన్ సంబంధించి గవర్నమెంట్లో కూడా మనకి ఇది ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది ఈ కొన్ని ప్రాంతాల్లో అనేది ఇక్కడ తెలుస్తుంది. అయితే రెగ్యులరైజేషన్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ టెంపరరీ కాంట్రాక్ట్ బేస్డ్ వర్కర్స్ ఆర్ మేడ్ పర్మనెంట్ ఆఫ్టర్ ఫుల్ఫిల్లింగ్ సర్టెన్ క్రైటీరియా ఆఫరింగ్ దమ్ జాబ్ సెక్యూరిటీ అండ్ బెనిఫిట్స్. ఇక్కడ మనకి రెగ్యులరైజేషన్ గవర్నమెంట్ జాబ్లో ఏం చేస్తారు, ఒక ప్రాసెస్ ఇది టెంపరీగా, అంటే స్టార్టింగ్లో టెంపరీ కాంట్రాక్ట్ బేస్డ్ అయినప్పటికీ వాళ్ళు కొన్ని క్రైటీరియాలో వాళ్ళకి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళకి పర్మనెంట్ చేస్తారు, రైట్? సో ఇక్కడ మనకి ఎందుకు ఈ సుప్రీంకోర్టు తీసుకుంది ఈ పర్టికులర్ కేసు సంబంధించి మనం అర్థం చేసుకుంటే, సెంట్రల్ వాటర్ కమిషన్ వర్క్స్ సంబంధించి ఒక జడ్జిమెంట్ బేస్డ్గా సుప్రీంకోర్టు ఈ కేసు అయితే తీసుకుంది. ఇక్కడ క్లీనింగ్ చేసేవాళ్ళు, గార్డెనింగ్ చేసే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేయకపోవడం వల్ల, అంటే 2 years అయినప్పటికీ కంటిన్యూస్ సర్వీస్ చేసినప్పటికీ వాళ్ళు రెగ్యులర్ చేయకపోవడం, దానికి సంబంధించి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అండ్ ఢిల్లీ హైకోర్టు అనేది దీనికి సంబంధించి రిజెక్ట్ చేయడం, రెగ్యులరేషన్ సంబంధించి ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, సుప్రీంకోర్టు ఈ కార్మికులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం అనేది జరిగింది, రైట్? సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు ఇక్కడ మనం చూస్తే మేజర్గా ఇక్కడ కోర్ట్ అనేది ఇక్కడ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ స్ట్రెస్ చేస్తూ చెప్పిందనమాట. కంపల్సరీ ఇక్కడ గవర్నమెంట్కి గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది. ఇక్కడ ఎక్స్ప్లాయిటేటివ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, రైట్? సో అవి మనకి గిగ్ ఎకానమీలో ఉంటాయి. అవి గవర్నమెంట్ సైడ్ అస్సలు తీసుకురాకూడదు. అంటే ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాటిని ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఏదైతే ఉందో అది ప్రాఫిట్ ఓరియంటెడ్గా వాళ్ళు చూస్తారు. బట్ గవర్నమెంట్ అనేది ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేసుకోవాలి, సెక్యూర్ ఎన్విరాన్మెంట్ లేదా సెక్యూర్ ఎంప్లాయ్మెంట్ని తీసుకుని అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంటర్నేషనల్ లేబర్ స్టాండర్డ్స్ అనేవి మనం అర్థం చేసుకుంటే మనకి ఈ జడ్జ్మెంట్ అనేది ఇండియా ఫౌండింగ్ రోల్గా మనం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో చూడొచ్చు. ఇది ఒక స్టేబుల్ అండ్ ఫెయిర్ ఎంప్లాయ్మెంట్ని చెప్తుంది, రైట్? కంపల్సరీ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో మనం మెంబర్గా ఉన్నప్పుడు ఇండియా ఉంది కాబట్టి, ఫౌండింగ్ రోల్గా ఉంది కాబట్టి కంపల్సరీ ఒక స్టేబుల్ అండ్ ఫెయిర్ ఎంప్లాయ్మెంట్ అనేది చూపించాలి, రైట్? సో అయితే కోర్ట్స్ డెసిషన్ అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ చేసే వర్కర్స్ సంబంధించి ఫోకస్ చేస్తూ ప్రైవేట్ సెక్టార్లో కాకుండా కంపల్సరీ ప్రొటెక్టెడ్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఇక్కడ జాబ్ ఇన్సెక్యూరిటీ సంబంధించి కంపల్సరీ తీసుకురావాలనేది నేపథ్యంలో చెప్పిందనమాట. సో ఈ పర్టికులర్ అంశంలో గిగ్ ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇతర ఆర్టికల్స్లో కూడా వివిధ టాపిక్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, కంపల్సరీ రివైజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.